ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి మనం వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మనం చూసినట్లయితే క్రిస్మస్ దినాలు జరుపుకొని ఇంకా క్రిస్మస్లోనే ఉంటున్నాము. ఇక్కడ ప్రవచనాల నెరవేర్పును మనం చూస్తుంటున్నాం. ఈరోజు మనం గమనించినట్లయితే ప్రవచన నెరవేర్పు జరిగిపోయినదిగా మనం భావిస్తాం. అలనాడు క్రిస్మస్ జరుపుకున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుకను ధ్యానించి వెంటనే ప్రవచనాలు నెరవేరాయి అనే మాటను కూడా తలపోసుకుంటున్నారు. ఈరోజు మనం కూడా ప్రవచనము నెరవేరింది. ఎక్కడ ప్రవచనం ఏంటి అని చూస్తే యెషయా గ్రంథంలోనే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన ప్రవచనము నెరవేరింది. ఆ ప్రవచనం ఏంటి అని అంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. యేసుక్రీస్తు ప్రభుల వారు శిశువుగా ఈ భూలోకమునకు అరుదించారు. కుమారుడు మనకు అనుగ్రహింపబడను, కుమారుడిగా పసిబాలుడిగా మనందరి కొరకు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద, ఆ కుమారుడి భుజం మీద ఏమేమి ఉంటున్నాయో మనం చూస్తుంటున్నాం. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఇహలోక రాజ్యభారం అంతయు కూడా ప్రభువైన యేసుక్రీస్తు భుజముల మీద ఉండునని యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మమునకు ముందు 700 సంవత్సరముల క్రితమే ఈ యొక్క ప్రవచనము మనం చూస్తాం. అయితే ఇక్కడ చూస్తే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆ దేవుడికి ఉన్నటువంటి బిరుదులు గుణగణాలు ఏంటో కూడా యెషయా ప్రవక్త చెప్పడం మనం చూస్తుంటున్నాం. ఆయన ఎలాంటి వాడటంటే, మొదటిగా చూస్తే ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరంగా ఇహ లోకంలోకి అరుదించిన వారు. ఏదైనా మనము పెద్దవాళ్ళని చూసినట్లయితే అక్కడ కూర్చోండిలే అని అంటే, అమ్మ ఈ స్థలంలో నేను కూర్చుంటానా అనేటటువంటి మాటలు మనం విని ఉంటాం. మరి యేసుక్రీస్తు ప్రభు అయితే రాజనగర్ మహిమనగరిని వదిలి ఈ భూలోకమునకు అరుదించి ఇక్కడ కూడా స్థలము లేనందున ఎక్కడ జన్మించాడో మనం అందరము నిన్నటి వరకు ధ్యానిస్తూనే, పాటలు పాడుతూనే, సంబరాలు జరుపుకుంటూనే యేసును స్తుతించినటువంటి వారం. అయితే ఇక్కడ చూస్తే ప్రవచనాలలోనే చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరంగా ఈ భూలోకమునకు అరుదించిన దేవుడు. అంతేకాదు ఆలోచనకర్త, మనకు ఆలోచనకర్త దేవుడై ఉంటున్నాడు కనుక మా ఆలోచనలకు, మా తలంపులకు కావలిగా ఉండుమని మరొక చోట వ్రాయబడి ఉన్నది. కనుక ఆయన ఆలోచనకర్త. ఆ తర్వాత బలవంతుడైన దేవుడు, బలవంతుడైనటువంటి మన దేవుడు. ఆ దేవుణ్ణి మనము తలపోసుకుంటూ ఆయనలో ఉన్నటువంటి ఒక మంచి విషయాలను మనం ధ్యానిస్తుండాలి. ఆయన సమస్తము చేశాడు, మంచిదిగా చూశాడు. ఆయనను మనము మంచిదిగా చూస్తూ ఆయనను వెంబడించే వరంగా ఉండాలి. అంతేకాకుండా నిత్యుడగు తండ్రి. అందుకే మనం అందరము ప్రార్థనలు చేస్తూ తండ్రి తండ్రి, అబ్బా తండ్రి అని మొరపెడుతుంటాం. ఎందుకంటే నిత్యము ఆయనే తండ్రిగా పిలువబడతాడు. ఆ కుమారుడే మనకు తండ్రి, ఆయనే నిత్యుడగు తండ్రిగా కూడా ఉంటున్నాడు. అంతేకాకుండా సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఇంకేంటంటే సర్వలోకమునకు సమాధానం అందించడానికి ఈ భూమికి అరుదించినటువంటి దేవుడు కనుకనే అతన్ని సమాధాన అధిపతి అని కూడా మనం పిలుస్తుంటున్నాం. అని అతనికి ఎన్ని పేర్లతో ఆయన భూలోకమునకు అరుదించాడు. అందుకే మనం ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనకి నోటికి వచ్చింది, మనం ఏదైతే ప్రేరేపింపబడతామో దాని ద్వారా ప్రార్థన చేస్తాము. నిత్యుడగు తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, అలా రకరకాలుగా ఒక్కొక్కరికి దేవుడు ఎలాంటి ప్రేరేపణనిస్తాడో అలాంటి పేరును, అలాంటి బిరుదును పెట్టుకొని మనం దేవుణ్ణి ప్రార్థిస్తుంటాము, ముచ్చటిస్తుంటాము. ఆయనకి మనం ఎల్లవెల్ల స్తుతిస్తుంటాము. కనుక యెషయా ప్రవక్త ప్రవచనములు ఇక్కడ మనం చూసినట్లయితే అవన్నీ నెరవేరినాయి. మనం ఇంతకాలము గమనించినట్లయితే మన జీవితాంతం చూస్తే
ఈ బిరుదులన్నీ కూడా ప్రభువులో మనం చూసి ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలోనే, ఎవరికో కాదు, మన జీవితం, వ్యక్తిగత జీవితంలోనే ప్రభువు ఆశ్చర్యకరమైన సంగతులు మన జీవితంలో చేస్తుంటారు. మన చెడు తలంపులు దూరపరచడానికి దేవుడు మనకు మంచి ఆలోచనకర్తగా ఉంటున్నాడు. అంతేకాదు మన పట్ల బలవంతుడైన దేవుడుగా యుద్ధం ఆడడానికి సిద్ధంగా ఉంటున్నాడు మనకు. అంతేకాకుండా ఆయన ఇంకేంటంటే నిత్యుడగు తండ్రి. నిత్యము మనం ప్రార్థన చేసినప్పుడు తండ్రి అని పదము లేకుండా ప్రార్థించం. అంటే నిత్యము మన జీవితంలో ఈ బిరుదులన్నీ కూడా మనం పిలుస్తున్నాం ప్రభువుని. మరి అంతేకాకుండా సమాధాన అధిపతి, ఆయన అధిపతి. నిజంగానే కొన్నిసార్లు అసమాధానం చేత మనం ఉన్నప్పుడు వెంటనే దేవుని వాక్కు చేత హెచ్చరించబడుతూ సమాధానముకు కర్త మనల్ని ప్రోత్సహిస్తూ సమాధాన పడే బిడ్డలుగా చేస్తుంటాడు. అది దేవునికి మాత్రమే సాధ్యం. అనగా ప్రభువుల వారు పుట్టుకకు ముందే ఇంత గొప్ప విషయాలని మనము తెలుసుకొని ఉంటున్నాం. కానీ పుట్టిన తర్వాత ఆయన ఆశ్చర్యములు, ఆయన ఆలోచనలు, ఆయన బలవంతుడైన దేవుడుగా మనపక్షంగా యుద్ధం చేసి ఉన్నాడు. ఇవన్నీ మనము అన్వయించుకొని ఆలోచించినప్పుడు నిజమే, ఆ దేవునికి ఉన్న బిరుదులలో ఒక్కటి కూడా తప్పిపోలేదు అని మనము తెలుసుకుంటాము. తెలుసుకోనట్లయితే తెలుసుకోవాలి కూడా. ఎందుకంటే ప్రవచన నెరవేర్పు, ప్రవచనం నెరవేరింది. ఇంకా మనము ఆ ప్రవచనాలని మర్చిపోయి ఆ పండగ చేసుకొని దేవుణ్ణి మర్చిపోయి బిడ్డలుగా ఉండకుండా ప్రవచనాలు నెరవేరాయి. యేసుక్రీస్తు ప్రభువు పుడమిపై అరుదించాడు. ఆయనకున్నటువంటి బిరుదులు, నామములు అన్నీ కూడా మనం తలపోస్తూ అనునిత్యం ప్రార్థిస్తుంటాం. కనుక దేవుణ్ణి మరచుట మంచిది కాదు. ఈ ప్రవచనాల నెరవేర్పును మన హృదయాల్లో కూడా భద్రపరచుకోవాలి. అలాగే చూస్తే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇక్కడ యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాటలు ఇవి. ఏంటంటే ఆ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారములకు ఆత్మ. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఎన్నడలా నన్ను అడుగుము అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ చూస్తే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. మనం చూసాం యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనము ఈ మాటలన్నీ గమనిస్తాం. అంతేకాకుండా ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన కూడా ఉంది అక్కడ. బలవంతుడైన దేవుడని కూడా చూసాము. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అని కూడా చూస్తుంటున్నాం. దేవుడు పరిశుద్ధాత్మ చేత మరి భూలోకమునకు అరుదించి ఎన్ని రకములుగా ఆయన నిండు కుండగా ఈ లోకమునకు అరుదించాడు. జ్ఞాన వివేకములు గల ఆత్మ, మరి అంతేకాకుండా ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ ఆ దేవుడే, ఆ కుమారుడే, ఆ శిశువే అని చెప్పుకోవాలి. కనుక మరి అంతేకాకుండా తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. కనుక ఇంత పూర్ణాత్మతో దేవుడు నిండుకుండగా భూలోకమునకు అరుదించాడు. ప్రవచనాల నెరవేర్పును నెరవేర్చాడు. శిశువుగా, కుమారుడుగా మనకు జన్మించినటువంటి ప్రభువును గూర్చి మొన్నటి వరకు మనము సంబరాలు జరుపుకున్నాం. కానీ ప్రవచనాల నెరవేర్పును కూడా ఒకసారి మనం చూసినట్లయితే నిజంగానే ప్రభువుల వారి జన్మము చారిత్రాత్మకంగా నిలిచినది అని కూడా మనము చెప్పగలం. అలాగే చూస్తే మరి ఒక ప్రవక్త మీకా గ్రంథంలో చూస్తే 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫ్రాతా, యూదా వారి కుటుంబము, నీవు స్వల్ప గ్రామమైనను, చిన్న కుగ్రామములో యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మం. అది ముందుగానే వ్రాయబడి ఉంది. యెషయా ప్రవక్తనేమో
ఆయన గురించినటువంటి బిరుదులు గుణగణములు రాసి చెప్తే ఇక్కడ మీకా గ్రంథంలో మీకా ప్రవక్త ఏమని చెప్తున్నాడు అనంటే స్వల్ప గ్రామాన్ని గుర్తు చేస్తున్నాడు, అల్పమైన దానిగా గుర్తు చేస్తున్నాడు. అందులో రాజులకు రాజు, యూదులకు రాజు పుట్టాడంటూ ఇక్కడ మనము చూస్తుంటున్నాం. అయితే ఎప్పుడు అంటే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన నిత్యము ఏలుచుండు ప్రభువు అని ముందుగానే ప్రవక్తల యొక్క ప్రవచనములు మనం చూస్తుంటున్నాం. ప్రవక్తల యొక్క ప్రవచనములు నెరవేరాయా అంటే మనం నిన్నటి వరకు చదువుకుంటూనే ఉంటున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, యూదులకు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆ యేసుక్రీస్తు ప్రభువు సత్రములో తనకు స్థలము లేనందున అని చూస్తుంటున్నాం. అనగా తొలిచూలు కుమారుని కని మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యెషయా ప్రవక్త మాటలు నెరవేరుతున్నాయి. కనుక ఆ తొలిచూలు కుమారుడు ఎక్కడున్నాడు అనంటే పశుల శాలలో సత్రములో స్థలము లేనందున పొత్తి గుడ్డలతో చుట్టి పరుండబెట్టెను అని మనం చూస్తుంటున్నాం. కనుక యెషయా ప్రవక్త యొక్క ప్రవచనము నెరవేర్పు మనము చూస్తుంటున్నాం. కనుకనే ఈ ప్రవచనాలన్నీ కూడా మనం ఎత్తిపట్టుకొని వీటిని మనం ధ్యానించుకొని ప్రభుల వారు నా కొరకు మన కొరకు జన్మించారు, ఎప్పుడో వ్రాయబడిన ప్రవచనము ఇప్పుడు నెరవేరడం, అది నెరవేర్పు కాలము మనకు ఆసన్నమైనదని నిత్యము చదువుతాము, మనం మర్చిపోతుంటాం. కానీ మరలా వాక్యము మన చేతిలో పెట్టబడి మనల్ని హెచ్చరించబడుతున్నాం. అలాగే చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఒక ప్రశ్న. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఇక్కడ చూస్తే మీకా ప్రవక్త రాసిన దాంట్లో ఆయన ఇశ్రాయేలును నా ప్రజలను ఏలును, యూదులకు రాజుగా ఉండును అని ప్రవక్త వ్రాసిన ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. అయితే యేసు ప్రభు పుట్టుకను ఎరిగినటువంటి జ్ఞానులు, వారిని జ్ఞానులు అని అంటాం, వైజ్ మ్యాన్స్, అనగా వాళ్ళు జ్ఞానోపదేశము కలిగి ఇక్కడ రాజు పుట్టాడు అనేది వారికి తెలిసింది. అందుకే సరాసరి హేరోదు రాజు గృహంకు వచ్చేసి, రాజు అంటే ఎక్కడ పుట్టాలి? ధనికుల గృహంలో పెద్దవాడుగా అలా ఉన్నతమైన స్థలంలో పుట్టాలి. ఈ లోకంలో ఉన్నతమైన స్థలం ఏంటబ్బా అని అంటే రాజుల ఇంట్లో పుట్టాలి అని డైరెక్ట్గా అక్కడికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని రాజునే ప్రశ్నించారు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వలోకాధికారి, ఆయన రాజు అయి ఉన్నాడు. కనుక జ్ఞానులు డైరెక్ట్గా రాజుని అడిగారు. అప్పుడు రాజుకు కలవరం మొదలవుతున్నది. నేనే రాజును, ఇంకా రాజుగా పుట్టడం ఏంటి అనే కలవరము మొదలవుతున్నది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రవచనాలన్నీ నెరవేరినట్టుగా నీవు నేను గ్రహించాలి. మన కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఉద్భవించిన యేసుక్రీస్తు ప్రభువుని మనస్సారా కీర్తించి పొగడాలి. అలనాడు దూరదేశం నుండి జ్ఞానులు వచ్చారు, గొల్లలు వచ్చారు. ఆ పశుల శాల వెలిసిపోయింది. ఆ పశుల శాల అంధకారం, అక్కడేం లైట్ ఉండదు. మన ఇండ్లలో లైట్ వేసుకుంటాం కానీ పశువులకు లైట్ ఏం వేయరు, అక్కడేం లైట్ ఉండదు. ఆ అంధకారములో యేసు ప్రభు జన్మం ద్వారా వెలుగు అక్కడ ప్రసరించినట్లుగా అక్కడ అందరూ మొక్కడానికి అదొక పరిశుద్ధ స్థలముగా, యేసు ప్రభు ఎప్పుడు జన్మించారో ఒక పవిత్ర స్థలముగా ఎంచబడింది. ఆ పశుల పాకను సందర్శించినటువంటి బిడ్డలలో ఈ జ్ఞానులు ఉన్నారు. వారే యూదుల రాజు అని, ఆయన పుట్టుకలోనే రాజును పిస్తూ వారు బయలుదేరినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక ప్రవచనం నెరవేర్పు జరిగి నీకు నాకు లోకరక్షకుడు రాజులకు రాజుగా పుడమిపై అరుదించి ఉంటున్నాడు. కనుక ఆ ప్రభువును నిత్యం స్తుతించి గణపరిచి కీర్తించి ఆయన నుండి వచ్చు దైవ దీవెనలు పొందుకొందుము గాక. ఆమేన్.